రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫామ్లు అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అటు కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్పై ఈ సమావేశంలోనే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. అటు కరెంటు కోతల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తెలంగాణ భవన్ దగ్గర ప్రత్యేకంగా జనరేటర్ వ్యాన్ను ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ తేజస్వి, గత కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ భవన్ లో దాదాపు ఏదైతే 17 మంది ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా జడ్పీ చైర్మన్లు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే ఒక 17కు సంబంధించిన 17 మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్కును కూడా అందించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వారు ఖర్చుల నిమిత్తం ఏదైతే ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయల లోపు ఖర్చు పెట్టాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్కును కూడా ఆయన పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశము హాట్ గానే కొనసాగుతా ఉంది. లోపల ప్రధానంగా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. వీరందరికీ ఏ విధంగా ఎన్నికలలో మనము వ్యూహాలు రచించాలి, ఎన్నికలలో ఏ విధంగా ఎక్కువగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఓట్లు సంపాదించాలి, దాని తర్వాత ప్రధానంగా 10కి పైగా స్థానాలు ఏ విధంగా సంపాదించాలనేది కూడా ప్రధానంగా వారందరికీ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ప్రధానమైన ఎజెండా ఇక ఎన్నికల ఎజెండాకు వెళ్ళాలి అని అంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఇప్పుడు వీరికి ఒక పెద్ద టాస్కే ఉందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నేతలకి ప్రధానంగా ఇవి ఎక్కువ స్థానాలు గెలిస్తేనే దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉనికి చాటుకునే ప్రయత్నం మాత్రం చేసే ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఎక్కువ స్థానాలు గెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ మరొక మారు పట్టు కొనసాగించే విధంగా ఉంటుందనేది కూడా ప్రధానంగా మనకు తెలుస్తున్న అంశం. అందులో భాగంగానే ఒక ఎజెండా, ఎన్నికల ఎజెండాగా ప్రధానంగా రైతుల ఎజెండాను ముందుకు పెట్టుకున్నారు. రైతుల సమస్యలు, రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విఫలమైందనేది ప్రధానమైన ఎజెండాగా వెళ్తున్నారు. దాంతో పాటు కరెంటు కోతలు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 24 గంటల ఉచిత కరెంటు అద్భుతంగా మేము ఇచ్చాము. ఇప్పుడు అసలు కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు. దీనికి ప్రధానంగా కారణం అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విఫలమే. ఖచ్చితంగా వారు చేస్తున్న ఈ కరెంటు కోతలకైతేనేమి, సాగునీరు అందించడంలో ప్రధానంగా వారు విఫలం చెందారంటూ కూడా కేసీఆర్ ఏదైతే పొలంబాట కార్యక్రమం అయితేనేమి, నల్గొండ సభలోనైతేనేమి, ప్రధానంగా ఏ సభకు వెళ్ళినా కూడా ఈ ఎజెండానే ముందుకు పెట్టారు. ఖచ్చితంగా రైతుల ఎజెండానే ఆయన ప్రధానంగా మాట్లాడిన సందర్భం కనబడ్డది. గత ఉదయం నుంచి ఈ యొక్క సమావేశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా తెలంగాణ భవన్ లో కూడా ఒక జనరేటర్ కూడా ఫిక్స్ చేశారు. దాదాపు ఈ జనరేటర్ అనేది ఒక సూచికగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కరెంటు కోతలు తెలంగాణలో ప్రధానంగా ఎక్కువగా ఉన్నాయనేది కూడా చూపించడానికి ఒక జనరేటర్ ను కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు ప్రధానంగా కరెంట్ల కోరతలు, దాంతో పాటు రైతుల ఎజెండా, ఈ 2 ఎజెండా తోటి ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలనేది కూడా కేసీఆర్ వారందరికీ చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇక ప్రధానంగా నల్గొండ సభ నుండి మొదలైన ఈ యొక్క సభలు కేసీఆర్ ప్రజల మధ్యలోకి వెళ్ళడం వల్ల ఎక్కువగా పార్టీకి ఎడ్జ్ వస్తుంది. ఖచ్చితంగా ఎక్కువ సానుభూతి వస్తుంది అనేది మాత్రం ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు
అనుకుంటున్నారు, దాన్ని కూడా గ్రహించారు. ఎందుకంటే పొలం బాట తర్వాత ఒక మైలేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ప్రజలలో ఖచ్చితంగా కేసీఆర్ అంటే పొలం బాటలోకి వెళ్ళినప్పుడు రైతులు మాత్రం వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఆ ఆవేదన బట్టి చూస్తే రైతులంతా కూడా చాలా నిజంగానే సాగునీరు, కరువు ఈ అంశాలకు సంబంధించి వారు కొంత కేసీఆర్ ఉన్నప్పటికంటే ఇప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని మాత్రం ప్రధానంగా రైతులు కేసీఆర్ కి చెప్పిన పరిస్థితి కనబడ్డది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో రైతుల ఎజెండాను ముందుకు పెట్టుకోవాలి, తర్వాత ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉండాలి అనే అంశాన్ని ఒక కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే బస్సు యాత్రలు కూడా చేయాలనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తా ఉన్నారు. ఈ సమావేశాలలోనే, ఈ విస్తృత స్థాయి సమావేశంలోనే ఒక రూట్ మ్యాప్ ను కూడా రూపొందించి ఆ తర్వాత ఏ రోజు ఎక్కడి నుండి ఇక బస్సు యాత్రలు ఉండబోతున్నాయనేది కూడా ఒక రూట్ మ్యాప్ ను రూపొందించి ఇక తెలియజేసే పరిస్థితి, మీడియాకు తెలియజేసే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి నిత్యం ప్రజలలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువగా సానుభూతి, ఆ తర్వాత ప్రధానంగా పార్లమెంట్ ఈ యొక్క ఎలక్షన్లలో మాత్రం ఎక్కువగా సీట్లు సంపాదించడంలో మనం సఫలమైతామనేది కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వీరందరికీ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు తేజస్వి.